అన్న నమస్తే, మీ పేరు? బాజీ. ఏం చేస్తుంటారు? వ్యాపారం చేస్తాం. వ్యాపారం చేస్తారు. అన్న ఇక్కడ మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గంజి చిరంజీవి. అన్న గంజి చిరంజీవి ఎందుకన్నా వైసీపీ కదా ఈసారి ఇన్ఛార్జ్గా ఆయనకి ఇచ్చారు. ఇన్ఛార్జ్ గానికి ఇచ్చారు. ఓకే, ఎందుకన్నా? ఆయన అంటే బాగా చేస్తాడు. బాగా చేస్తారు. అందరి మీద అందరికి తెలిసినోడు. ఉమ్. అది ఇప్పుడు ఇక్కడ లోకేష్ బాబు గారు కూడా నిలబడుతున్నారు కదా. లోకేష్ బాబుకి చెప్పలేం. ఉమ్. మామూలుగా ఇప్పుడన్నా వస్తారా లోకేష్ బాబు గారు ఇక్కడ? వచ్చినా ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతాడు. ఆ. దానిలోకి వచ్చేది ఏముంది? ఇప్పుడు మామూలుగా ఇట్లా పేదవాళ్ళని ఇట్లా ఏమైనా పట్టించుకుంటాడా? పట్టించుకోవడం ఏముంది? అంతకుముందు నాకు 2004లో దెబ్బ తగిలింది. ఆ. అంత ఏమైందన్న మీకు? కరెంట్ షాక్ తగిలింది. ఎలక్ట్రీషియన్ మీరు కరెంట్ చదువుకునేటప్పుడు. చదువుకునేటప్పుడు? అప్పుడు ఏమైంది, పెన్షన్ పెట్టాను. ఆ. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఓకే. జగన్ వచ్చింది, వాలంటీర్ దగ్గరికి వెళ్తే వాలంటీర్ అమ్మటే చూసి నీకు చేయి ఇవ్వాలి కదా, ఎన్నాళ్ళు ఎందుకు ఉన్నారని చెప్పి చూసి అమ్మటే రాసి ఇచ్చింది. ఆ. ఆ నెల నుంచే ఇచ్చేసాను నా పెన్షన్. ఇప్పుడు ఎంత వస్తుందన్న మీకు? 3000 వస్తున్నాయి. 3000 వస్తుంది. మళ్ళీ మీకు ఈ డబ్బులు రావడానికి ఎవరైనా మధ్యలో డబ్బులు తీసుకున్నారా? ఏం లేదన్న, ఆ. ఈ గవర్నమెంట్లో మటుకు అదే ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు. నాకేం తీసుకోలేదు, ఎవరి దగ్గర తీసుకోరు. ఆ. ఎందుకంటే పైనుంచి వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చేస్తారు. ఉమ్. అది మీకు ఎట్లా అయిందన్న అది మీరు చదువుకునే రోజులు? చదువుకునే రోజుల్లో జరిగింది కరెంట్ షాక్. అయితే మీరు పింఛన్కి అప్లై చేసుకుంటే టీడీపీ ఉన్నప్పుడు రాలేదా? రాలేదు. తిరిగారా మీరు అసలు? తిరిగాను, ఆ. కాకపోతే అది కావాలి ఇది కావాలని చెప్పి ఇబ్బంది పెట్టారు. ఇచ్చి అంటే ఎదురుగా ప్రూఫ్ ఉన్నా కూడా పట్టించుకోలేదా? ప్రూఫ్ ఉండా పట్టించుకోలేదు. ఆ. అందుకని చెప్పి పక్కన పడేసి ఇంకా జగన్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాలంటీర్ దగ్గరికి వెళ్తే అది కూడా నాకు 2 సంవత్సరాల నుంచే వస్తుంది. అంతకుముందు మనది వాలంటీర్ని పెట్టేసి లేట్ అయింది కదా, కరోనా టైంలో వాళ్ళు ఎవరు ఇది కాలేదు. అందుకని మనం కూడా పట్టించుకోకూడదు. తర్వాత వెళ్ళి అప్పుడు మీరు తిరిగినప్పుడు అంటే మీకు పరిస్థితి బాగాలేదు, పింఛన్ కోసం తిరిగినప్పుడు బాధపడ్డారా? మేము బాధపడ్డాం. అప్పుడు బాధపడేగా మరి. అందుకని ఏం చేస్తాంలే, ఇంకా వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇప్పుడు అంటే ఎవరి చుట్టూ తిరిగే పని లేదు. వాలంటీర్ దగ్గరికి వెళ్తే ఆమె చేసి పెట్టేసిద్ది. సో ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏ లేదు. ప్రాబ్లం లేదు. ఇప్పుడు చిరంజీవి గారి గురించి మీ అభిప్రాయం ఏంది మంగళగిరిలో? చిరంజీవి గారు అంటే మంచోడు. ఆయన గురించి అందరూ తెలిసిన వ్యక్తే. మరి ఆయన గురించి చెప్పేది ఏముంది? ప్రజలలో ఉంటాడు ఆయన. ప్రజల్లోనే ఉంటాడు. ఇప్పుడు ఇంటింటికి తిరుగుతున్నారు. మరి మరి ఇంకేముంది, అంతకంటే తిరిగి సమస్యలు తెలుసుకొని చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు లోకేష్ బాబు అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇక్కడ నిలబడే నియోజకవర్గం. ఇప్పుడు గంజి చిరంజీవి మీద 12 ఓట్లతో ఆర్కే గెలిచాడు. ఆర్కే మీద ఇది ఆ లోకేష్ 5030 ఓట్లతో ఓడిపోయాడు. మరి గంజి చిరంజీవి టాప్ కదా, గంజి చిరంజీవి విన్ అవుతాడు. అప్పుడు ఆ లెక్క ప్రకారం ఇంకా పుంజుకున్నది అన్నమాట ఈసారి. గంజి చిరంజీవి మంగళగిరి అంటే గంజి చిరంజీవి ఇంకా అంతేనా? అంతే. థ్యాంక్స్ అన్న. ఓకే.